నాన్ వెజ్ వచ్చేసరికి గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటించాడు అనమాట ప్రపంచ యాత్రికులు. దీని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ వాడు సక్కంగా ఉంటే తర్వాత యుద్ధం ప్రకటించవచ్చు. ఎందుకంటే నాన్ వెజ్ వచ్చేసి వాడు ఒక డఫాగాడు. నిజంగా నేను చెప్తున్నాను, వాడికి నిజంగా ఎక్కడేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో జనాల్లో చెప్పాడు, సో కొన్ని థింగ్స్ అయితే చెప్పాడు, అవి కొన్ని మంచిగా తీసుకున్నా కానీ కొన్ని థింగ్స్ అయితే చాలా వరస్ట్ థింగ్స్ వాడి. ఇంకోటి ఏంటంటే అతను అభిమానించే వాళ్ళని కూడా ఇలా అనవసరంగా తిట్టడం కరెక్ట్ కాదేమో అని చెప్పి నా ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే మనోడు ఆ బత్తాయి కాయలు అది ఇది అని చెప్పేసి తర్వాత నా కళలో ఆంజనేయ స్వామి వచ్చి అని చెప్పేసి ఏదో చెప్పాడు. ఇదంతా వేస్ట్. వాడికి నిజంగా నోటికి ఏదో వస్తే అది మాట్లాడిస్తున్నాడు. అంటే ద్రౌపది దేవి గురించి సీతమ్మ గురించి మాట్లాడిన అన్వేషే సో మళ్ళీ దేవుడు వచ్చి ఆడవాళ్ళకి సపోర్ట్ గా ఉండమని చెప్పాడు. ఈసారి ఆడవాళ్ళకి సపోర్ట్ ఉండడం అంటే ఏంది? ఆ పుచ్చకాయలు ఆ కీరా దోసకాయలు అవి చూపించి ఇలా ఉంటుందని చెప్పడమే సపోర్టా? లేకుంటే ఇప్పుకొని తిరగండి అమ్మా చీరలే మనకు అందాలు కాదు అని చెప్పేసి ఇప్పుకొని తిరగడం సపోర్టా? నాకు తెలిసి సపోర్ట్ అంటే ఏంది? ఆయన చెప్పింది కరెక్టే, సో పాటించండి అని చెప్పడం సపోర్ట్. ఒకళ్ళకి సపోర్ట్గా ఉంటే సపోర్ట్గా, నువ్వు ఒకటికి యాంటీగా వెళ్ళి సపోర్ట్ అంటే ఎట్లా? నాకు అర్థం కాదు. పర్సన్ దీని మీద స్పందించాడు. దాని తర్వాత ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాక అన్వేష్ మళ్ళీ ఇంకొక వీడియో అదే దీనికి కౌంటర్ గా ఇంకో వీడియో చేస్తే దీన్ని వార్నింగ్ అయినా అనుకో, స్వీట్ వార్నింగ్ అయినా అనుకో చెప్పింది అదే కదా. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ తమ్ముడు గురించి వాళ్ళ నాన్న గురించి అందరి గురించి తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తే ఆ వీడియో రిలీజ్ చేసి దాని మీద ఏమంటారు? వాడికి చివరికి ఏం దొరకట్లేదు, ఈ బ్లాక్ మెయిలే కథ అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే వాడికి నిజంగా దిమాగ్ లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడేం మాట్లాడాలని చెప్పేసి తెలియదు. సో చెప్పే కంటెంట్ మంచిదైనప్పుడు మంచిగా చెప్పాల్సిందే. సో చెప్పాడు, స్వేచ్ఛ గురించి మాట్లాడాడు. స్వేచ్ఛ గురించి మాట్లాడితే ఓకే, కానీ ఇప్పుకొని తిరగండి అమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పాడు చూడండి, అక్కడ కన్వే అవ్వలేదు. సో నాన్ వెజ్ చెప్పిన పాయింట్లు కొన్ని ఓకే అయినా కానీ సరిగా కన్వే చేయలేదు, అతను కరెక్ట్గా చెప్పలేదని చెప్పేసి నా ఉద్దేశం. అంటే బాబు గోగునేని కూడా నాన్ వెజ్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. దీని గురించి మీరు ఏమంటారు? చెప్తున్నాను కదా, డబ్బులు అందినట్టున్నాయి అందుకని చెప్పేసి అలా మాట్లాడుతున్నారేమో. సో కూడా 3 hours బ్యాక్ గరికపాటి గారి మీద మళ్ళీ ఇంకొక వీడియో చేసి వీడియో అప్లోడ్ చేసిండు. వాడు ఎంత కొట్టినా చావని పాము. నేను చెప్తున్నాను, వాడు యుద్ధం ప్రకటించడం కాదు, ఫస్ట్ ఇండియాకి వచ్చి యుద్ధం కూడా వద్దు, ఎవరు ఉండరు, వచ్చి ఆ గరికపాటి గారు ఉండొచ్చు, లేకుంటే ఏజుడై ఉండొచ్చు, లేకుంటే శివాజీ గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వచ్చి వాళ్ళ దగ్గర ఒకసారి నిలబడి వెళ్ళిపోమని చెప్పండి ఇండియా వచ్చి. నేను చెప్పేది ఒకటే, ఏదో వేరే దేశాల్లో ఉండి వాడి వీడియోలు పట్టించుకుంటానండి, వాడి వీడియోలు చూడడం మానేస్తే వాడి తర్వాత అడుక్కోవాలి. మనం అట్లా చూస్తున్నాం కాబట్టి వాడికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ వీడియో కూడా మనం చూడకపోతే అసలు వాడికి గత్తే ఉండదు, వాడి తర్వాత అడుక్కోవాలి నా వీడియో చూడండి అని. వాడికి అనవసరంగా మనం విన్నాను నాకు ఫాలోవర్స్ దాంతో సమానం దీంతో సమానం అని చెప్పి ఆ తర్వాత నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నేను అడిగానా అది అని చెప్తున్నాడు. అడగకుండా ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తారా? ఎందుకు చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేయకండి. సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఏముంది వాడికి? వాళ్ళు లేకపోతే బొచ్చడం మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వాడు పెద్ద తోపు ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు. దానికి తోడు ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి, ఆడవాళ్ళ దాని గురించి దీని గురించి మంచి గురించి మాట్లాడేవాడు. అప్పట్లో అమ్మాయిలను చూపించి ఆటగాడు అని చెప్పేసి అమ్మాయిలతో ఈ అమ్మాయితో తిరిగాను, ఈ పిచ్ దగ్గర ఆడాను, ఆ పిచ్ దగ్గర ఆడానని చెప్పేసి అన్ని ఆటలాడానని చెప్పేసి చెప్పడం అదొకటి. వాడు చెప్పే దరిద్రాన్ని మనం ఇంకా దరిద్రంగా వింటున్నాం, వాడికి సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా ఇష్యూ ఇప్పుడు దేశాల మీద, ఖండాల మీద, దేవతల మీద నడుస్తూ ఉంది. మరి అనసూయ, ఈ చిన్మయ్ కానీ ఎవరైతే మరి సపోర్ట్ చేసారో వాళ్ళందరూ అది మహాతరులు బాగుండాలండి. ఈ మేడం వాళ్ళు వీళ్ళు బాగుండాలి. సో వీళ్ళైతే ఎవరున్నారో ఈ లేడీస్లు వీళ్ళు చాలా బాగుండాలి నేను అడుగుతున్నాను. లేకుంటే ఏందండి దరిద్రంగా ఆయన చెప్పింది ఒక మాటను పట్టుకొని సాగదీశారు. ఆ సాగదీసిన మాటని ఇంకా మనం సాగదీసేసాం. మనం సాగదీసిన తర్వాత అన్వేష్ గారు వచ్చిండు. అంటే ఇది చూడండి, ఎక్కడి నుంచో వెళ్ళి తీరా దేవతల దగ్గర, హిందూ ధర్మాల దగ్గర అంత దూరం వెళ్ళిపోయింది. ఇంకోటి, సో శివాజీ గారు చెప్పిందేమో తప్పు ఉద్దేశంతో చెప్పలేదు. సో ఆయన అనవసరంగా లాగారు. సరే లాగారు కదా అని చెప్పేసి వీడియో వచ్చి అనవసరంగా ఎవడి గుంతలు వాడు తవ్వుకున్నట్టు అని చెప్పేసి కర్మ రిటర్న్ అని చెప్తారు కదా. సో నాన్ వెజ్ గారు ఎప్పుడో చేసిన తప్పుకి ఎవడి వల్లనో ఏదో రకంగా అంటే శివాజీ గారు నాన్ వెజ్ని అభిమానిస్తాడు. నాన్ వెజ్ అంటే ఇష్టం అని చెప్తాడు. సో అతన్ని అభిమానించే మనిషి వల్లనే ఇతనికి అంతం అనేది ఆరంభమైంది. 1 hour బ్యాక్ చూసుకుంటే కనుక బయాసని యాదవ్ కూడా అఫీషియల్ గా వీడియో అనేది రిలీజ్ చేశాడు. వరల్డ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ పర్సన్ అండి బయాసని యాదవ్. వరల్డ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ పర్సన్. నేను చెప్తున్నాను, ఆ టైంలో ఆ యాప్లో ప్రమోట్ చేశాడు ఇది అదని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డాడు. నాన్ వెజ్ చాలా ఇబ్బంది పెట్టాడు. సో ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా అయితే బయాసని యాదవ్ నేను చెప్తాను. బ్రో ఇప్పుడు అందరికి ఫేక్ మెయిల్ ఐడీస్ తోని అన్వేష్ గురించి పాజిటివ్ గా చెప్పండి, మంచిగా చెప్పండి అని చెప్పేసి మెయిల్స్ చేస్తున్నాడు. అది ఎలా చూడొచ్చు?
అదే చెప్తున్నా కదా బ్రో, వాడు ఒక చెత్తనా కొడుకు, వాడికి ఎప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇంకోటి ఏంటంటే వాడు చేసిన తప్పుకి ఒక్క రోజులో ఎవడైనా క్షమాపణ ఇచ్చేసాడంటే అది నాన్వేషన్ గాడు. వాడికి నిజంగా ఇండియా వస్తే మాత్రం వాడికి తుక్కు రేగొడతారు మన వాళ్ళు. ఇదే ప్లేస్ లో నాన్ వేసిన మీ ఎదురుగా ఉంటే మీరు ఎలాగా చర్యలు తీసుకుంటారు? వద్దండి, నేను చర్యలు తీసుకుంటాను, కానీ అతను ఉన్నప్పుడు, అతను లేనప్పుడు అతను ఊహించుకొని చర్యలు తీసుకోవాలంటే మీ మీద తీసుకోవాల్సి వస్తుంది. సో వీడియోస్ చేయడానికి పేమెంట్ మాట్లాడుకుందాం అని చెప్పేసి మెయిల్స్ చేస్తున్నాడు అందరు ఇన్ఫ్లుయెన్సర్లకి, మరి ఎలా చూడొచ్చు? చెప్తున్నా కదా వాడు వేస్ట్ కాడండి. అదే చెప్తున్నా కదా, డబ్బులు ఉన్నాయని చెప్పేసి డబ్బులు ఒక 4 నూకలు వెనకాల నూక్కున్నా అని చెప్పేసి మస్తు అహంకారం చూపించేశాడు. ఆ అహంకారమే అతన్ని ఇక అంతం చేసింది. సో నేనేం మాట్లాడినా నడుస్తుంది జనాల్లో, నేనేం మాట్లాడినా నన్ను గొప్పగా అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ ఒక్క అహంకారంతో మనోడు దూసుకుపోయాడు. కానీ అతని అహంకారమే అతన్ని తిన్నదని చెప్పేసి నేను అనుకుంటున్నాను.